అంటే సంక్రాంతి సినిమాలు 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాల్లో 2 సినిమాలకి ఆంధ్రాలో టికెట్ రేట్స్ పెంచారు సార్. సంక్రాంతి అంటే ఇంటిల్లిపాది అందరూ కలిసి వెళ్తారు. నాట్ ఓన్లీ ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఎవరు వాళ్ళు కాకుండా. సో మరి 2 సినిమాల టికెట్ల రేట్లు పెంచినప్పుడు అది ఎంతవరకు ఫీజిబుల్? సంక్రాంతికి వస్తున్నాం కూడా టికెట్ రేట్లు ఇవాళ వస్తున్నాయి. అది కూడా పెంచుతున్నారు. అన్ని పెంచుతుంది, అన్ని మూడింటికి వస్తుంది. దానికి రాజు అది ట్యూస్డే కదా రిలీజ్, అందుకని ఇవాళ రేపు వస్తుంది అంతే. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదో హిట్ అయిందో దానికి బెనిఫిట్ ఉంటుంది కానీ రెవెన్యూ డివైడ్ అయిపోతుంది కదా సార్ యాక్చువల్గా. అదేంటి టికెట్ రేట్లు పెంచకపోయినా మూడింటికి రెవెన్యూ డివైడ్ అవుతుంది కదా. టికెట్ రేట్లు పెంచితే కొంచెం ఆ డివైడ్ అయిన రెవెన్యూని కవర్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి సార్, ఇప్పుడు ఇంట్లో నలుగురు అంటే నలుగురు వెళ్ళడానికి 100 రూపాయలు 25 రూపీస్ టికెట్ అనుకోండి, నలుగురు వెళ్ళడానికి సరిపోతుంది సార్. అదే 200 అంటే మీరు 2-3 సినిమాలు చూసేదానికి ఒకదానికే పెట్టడానికి అవుతుంది కానీ రెండింటికి పెట్టడానికి అంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఈ సంక్రాంతి పండుగ ఒకటి ఎక్సెప్షన్. జనం 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు చూస్తారు. దట్స్ హౌ our tradition has been all these years for Sankranti at least. So hopefully అన్ని సినిమాలు బాగా ఆడతాయి, అన్ని సినిమాలకు మంచి రెవెన్యూ వస్తుందని కొంచెం టికెట్ రేట్ పెంచుకున్నాం. ఎందుకంటే ఖర్చు ఎక్కువైంది అనుకున్న దానికంటే సినిమాలు కానీ. సో అయితే విజయ్ దేవరకొండ సినిమా 2 పార్ట్స్ అంటున్నారు సార్. అంటే 2 పార్ట్స్ అన్నప్పుడు మనకు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కథ ఎక్స్పాండ్ అవ్వడం, లేదంటే కనుక బడ్జెట్ అనుకున్న దానికన్నా మించి పెరగడం. అసలు లేదు, ఇది పేపర్ మీద 2 పార్ట్స్ సినిమా. టేక్ ఆఫ్ పేపర్ మీద 2 పార్ట్స్ సినిమా ఇది. అంటే మేము ఫస్ట్ పార్టే తీద్దామని స్టార్ట్ చేసాం. అంటే మధ్యలో లెంత్ సినిమా లెంత్ ఎక్కువైందని 2 పార్ట్స్ చేయడం కానీ, బడ్జెట్ ఎక్కువైందని 2 పార్ట్స్ చేయడం కానీ, పేపర్ మీదే 2 పార్ట్స్ అనుకుని ఈ సినిమా ఇలా వస్తుంది ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి, తర్వాత సెకండ్ పార్ట్ అన్ని చూసుకుని చేద్దామని ప్లాన్ చేసిన సినిమా ఇది. అంటే పేపర్ మీదే 2 పార్ట్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ ఇప్పుడు తీసే సినిమాలు అన్నింటిలో కూడా మధ్యలో ఒక 2 years అలా గ్యాప్ ఉంటుంది, 1 year 2 years అలా గ్యాప్ ఉంటుంది కదా. మరి ఇది ఇమీడియట్గా అది ద వే పీపుల్ రెస్పాండ్ టు ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు ప్లాన్ చేయాలి అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇంకా అంటే ఈ మధ్యన చాలా సినిమాలకి వేసేస్తున్నారు కదా సార్, అసలు సంబంధం లేకుండా. మీరు అందరూ అడుగుతున్నారని చెప్పాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చెప్తున్నా నేను, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ప్రతి నాకు వెయ్యాలని సరదా ఏమీ లేదు, 2 పార్ట్స్ అని చెప్పాలని సరదానం ఏం లేదు. ఒక కథ, అంత మంచి కథ గౌతమ్ రాశాడు కాబట్టి జనం నన్ను 2-3 అడిగితే చెప్పాను నేను అవును అని. అంతే తప్పితే నేను ఎక్కడ పార్ట్ 1 అని ఎక్కడ చెప్పట్లా. టైటిల్లో కూడా ఎక్కడ పార్ట్ 1 అని ఉండదు అసలు. మేము అఫీషియల్గా చెప్పట్లా. కథ ప్రకారం అది 2 పార్ట్స్ సినిమా, ఆ బ్లాక్. సో అంతే తప్పితే మేము తీసే సినిమా ప్రాపర్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఒక సినిమాగానే ఎండ్ అవుతుంది. ఏది దానికి ఏం ఉండదు, నెక్స్ట్ దాంట్లో చూడాలి అలా ఏం లేదు, ఉండదు. ఇప్పుడు ఒక కల్కి కానీ ఇవన్నీ అదే కల్కి ఎలా ఎండ్ అయిందో అలా ఎండ్ అవుతుంది. ఒక ప్రాపర్ ఎండింగే ఉంటుంది ఈ పార్ట్ కూడా. సో అస్సలు ది సెకండ్ పార్ట్ చూస్తేనే ఇది అలా కాదు, కానీ ఇట్ హ్యాస్ అ స్కోప్. గౌతమ్ రాసుకున్న దాంట్లో వీ క్యాన్ డెవలప్ ఇట్ ఇంటూ అన్ అదర్ పార్ట్ ఆల్సో. అందుకని 2 పార్ట్స్ సినిమా అని చెప్తాను. కొంచెం డిలే అయిందా సార్ అది అనుకున్న టైం కన్నా? అది డిలే కొంచెం అయింది. ఎందుకు అయింది ఏంటి అనేది పక్కన పెడితే, దాంతో ఒక ఫస్ట్ విజువల్ వచ్చిన, ఒక ప్రోమో వచ్చిన, ఒక పాట వచ్చిన, సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లాంటి సినిమా అని మీ అందరూ షాక్ అయ్యేలా వచ్చింది కంటెంట్. నిన్న మొన్న నవీన్ మా ఎడిటర్ నవీన్, నేను, మా బాబాయ్ అందరం ఫస్ట్ హాఫ్ చూసుకున్నాం. జెర్సీ తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అని మొత్తం ఆమె అది పాన్ ఇండియా సినిమా కాబట్టి షాక్ అవుతారు, లిటరలీ షాక్ అవుతారు. అంటే నేను ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. అసలు వీవర్ సర్ప్రైజ్డ్. ఇంకా అన్ఎడిటెడ్ వర్షనే ఆల్మోస్ట్ 2 hours ఫుటేజ్ చూసాం నేను ఫస్ట్ హాఫే. అది చూస్తేనే అలా ఉన్నింది. సో జెర్సీ లాంటి సాఫ్ట్ ఎమోషనల్ సినిమా తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అని షాక్ అయిపోయాం మేము. అలా తీసాడు ఆ సినిమాని. సో మీరు చూస్తారు సమ్మర్లో. అంటే ఒక కైండ్ ఆఫ్ యానిమల్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకో, పోలికల గురించి కాదు, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ హీ హాస్ మేడ్. సమ్మర్లో యూ ఆల్ విల్ హ్యావ్ దట్. అయితే ఎందుకంటే మా ఎడిటర్ నవీన్తో నాకు 5-6 years జర్నీ, 15-20 films జర్నీ. నోట్లో నుంచి ఈ సినిమా బాగుంది అని రావటం అనేది జరగదు. చాలా రేర్గా మన అదృష్టం బాగుంటుంది తప్పితే. అలాంటిది తనంతట తను నాకు ఫోన్ చేసి నేను ఇలా చూశాను అదిరిపోయింది నువ్వు చూడు అని ఫోన్ చేశాడు. సో అసలు ఇంకా నేను ఆ నవీన్ నోట్లో నుంచి ఈ షేప్లో ఉండగానే ఇంత బాగా వచ్చింది అని చెప్పాడంటే ఇంకెలా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ స్పేస్లో ఉంది ఆ సినిమా అసలు. ఓకే.
అయితే మీరు ఈ మాటతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లిఫ్ట్ చేస్తున్నారు ఏం లేదు జరిగింది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. అదే ఫ్యాన్స్ కూడా నన్ను ఎక్కుతున్నారు ట్విట్టర్లో, అప్డేట్ ఇవ్వు అప్డేట్ ఇవ్వు అప్డేట్ ఇవ్వు అని. ఏం అప్డేట్ ఇవ్వాలి, మా చేతుల్లో ఏముంది, జరుగుతుంది షూట్. ఇది చాలు సార్, ఇది కొన్ని రోజులు ఇది సర్క్యులేట్ అప్డేట్ ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నా కానీ నా చేతుల్లో లేదు కదా అప్డేట్ ఇవ్వటం. ఓకే, నేనేమైనా దాచుకుంటే నేను కంటెంట్ చూపించాలని ఆడియన్స్ అనుకుంటాను కదా, నేను దాచుకోవాలనుకోను కదా. అప్డేట్ ఇవ్వాల్సింది డైరెక్టర్ హీరో కదా, వాళ్ళిద్దరు ఇస్తే నేను ఇచ్చేస్తా బయటికి, నేను దాచుకోను కదా బయటికి. అదే అందుకని ఊరినే ఇది జరిగింది లాస్ట్ 1 వీక్ లో ఇది జరిగింది కాబట్టి చెప్పాను, షేర్ చేశాను అంతే సార్. అంటే ఇప్పుడు మీకు 4-5 ఇది సమ్మర్ లో వచ్చే సినిమా, ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ లేపినంత మాత్రం అప్పుడు ఎవరికి గుర్తుండదు. అవును, నేను జనరల్ గా మీరు అడిగారు ఆ టాపిక్ లో, నేను జస్ట్ లాస్ట్ 1 వీక్ లో జరిగిన అప్డేట్స్ చెప్పాను మీకు అంతే. డెవలప్మెంట్ అనుకోవచ్చు కైండ్ ఆఫ్. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఒక సినిమా చేసే వాళ్ళకే అప్డేట్లను ఎక్కేస్తుంటే వాళ్ళకి ఇదే ఉంటుంది. మీకు ఏకంగా 4-5 సినిమాలు చేస్తుంటారు ఎట్ ఏ టైమ్. ఈ అప్డేట్ రవితేజ గారి ఫ్యాన్స్ కూడా మన న్యూ ఇయర్ కి మెసేజ్ పెట్టారు, మా హీరో గారి సినిమా అప్డేట్ అవుతున్నారు న్యూ ఇయర్ కానీ. ఆమె విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఇరగదీస్తున్నారు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ప్రమోషన్స్ పెంచమన్నాడు. ఇట్లా ఏదన్నా వస్తూనే ఉంటాయి. మనం ఎంత చేయగలుగుతాం అంత ట్రై చేస్తాం అంతే, అంతకుమించి మనం చేయగలిగిందే ఉంది, మన చేతుల్లో ఏముంటుంది. అంటే మీరు చేసే సినిమాలను చూస్తుంటే కొత్త డైరెక్టర్స్ని కూడా బాగానే ఎంకరేజ్ చేస్తుంటారు సార్. అంటే వాళ్ళ అంటే ఎలా జడ్జ్ చేసుకుంటారు వాళ్ళని తీసుకునేటప్పుడు? అంటే కథ నచ్చితే అంతే కదా, మనం కొత్త పాత ఏముంది, ఐడియా నచ్చి కథ నచ్చితే. బట్ చాలా మందికి ఒకటి ఉంటుంది కదా సార్, అంటే బాగా చెప్పాడు, బాగా తీస్తాడా లేదనేది ఒకటి ఉంటుంది కదా. అంటే నేను ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ మీటింగ్లోనే కళ్యాణ్ నేను మాట్లాడుకున్న విధానంలో నాకు అర్థమైపోయింది ఈ కుర్రోడు మంచి డైరెక్టర్ అవుతాడని. అంటే నేనేదో పుడిగినాను కాదు, తను మాట్లాడిన విధానం అలా ఉంది. తన దగ్గర నుంచి అది నాకు అర్థమైంది, ఇతను హ్యూమర్ బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఇతను బాగా రాస్తాడు అని అతనుతో నాకు అయిన మీటింగ్ బట్టి నాకు అర్థమైంది. సో దాంతో తను బాగా ప్రమోట్ చేసుకున్నాం మేము. సో హీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ అస్, వీ కుడ్ మేక్ ఎ ఫ్రాంచైజీ ఫిల్మ్ ఫర్ ఇట్ ఆల్సో. సో నెక్స్ట్ వీఆర్ మేకింగ్ ఎ సూపర్ హీరో ఫిల్మ్ విత్ హిమ్. సో ఇట్స్ ఆల్ హ్యాపన్స్ లైక్ దాట్. ఏదన్నా ప్లాన్డ్గా అయితే అవ్వదు ఇండస్ట్రీలో, అనుకోకుండా జరగాల్సిందే. సరే, అయితే యాక్చువల్గా మొన్న అన్స్టాపబుల్ చూసిన తర్వాత అనిపించింది, అంటే బాలయ్య గారికి మీకు జెల్ అయిన విధానం చూస్తుంటే అంటే బియాండ్ సినిమా అనిపించింది మాకు. అంటే నేను కొంచెం మీరు ఏదైనా చెప్పగలుగుతున్నారు ఆయన ముందు, ఏదైనా మాట్లాడగలుగుతున్నారు ఆయనతో. అది అందరితో ఆయనకి ఆ ఫ్రీడమ్ ఇస్తారు, కానీ ఏంటంటే ఆయన మూడ్ చూసుకుని మనం ఏదడినా ఆయన చక్కగా సమాధానం చెప్తారు మనకి. ఆయన చెప్పాను కదా మీకు, ఆయనకి 2-3 చిన్న పద్ధతులు ఉంటాయి, చిన్నవి. అవి ఫాలో అయితే మాత్రం ఆయన మన ఏజ్ లాగా బిహేవ్ చేస్తారు, ఇంకా మనకంటే చిన్నలా బిహేవ్ చేస్తారు. అంటే పద్ధతులు అంటే కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతాయి కొన్ని. సో అవి ఫాలో అయ్యామంటే మాత్రం ఆయన మనకంటే చిన్నపిల్లలు. అంటే మాకు తెలిసిన అయితే ముహూర్తాలు ఒకటి బాణం అవన్నీ అవన్నీ ఏమున్నది, మా సినిమా మంచిగా జరిగేది. ఏదన్నా ఇప్పుడు ఏదన్నా మంచి ముహూర్తంలో చేస్తే మంచి జరుగుతుందంటే ఎవరైనా అదే కదా. అది కాదు సార్, అంటే పద్ధతులు అంటే నేను అంటే అంత స్టార్ హీరో దగ్గర ఏముంటది అంటే అవి చెప్పుకునే కాదు, ప్రొడక్షన్ లో మాకు అర్థమవుతుంది ఆన్ డైలీ బేసిస్. అవి చెప్పేవి కాదు, అలా చెప్తే చాలా ఈ చిన్నవి ఏంటి ఎంత చిన్నవా అనిపిస్తుంది, కానీ డైలీ మాకు జరిగేట్లో చిన్నవి కొన్ని ఆ స్కూల్ మనుషులు కదా. సో ఆ పద్ధతులు మనం మెయింటైన్ చేయాలి. మనం మామూలుగా ఉన్నట్టుగా అలా ఉంటే అంతే తప్పితే అవన్నీ చిన్న విషయాలు. అయితే యాక్చువల్గా మరి అంటే అంత ర్యాపో రాబట్టేనా మోక్షజ్ఞ గారి ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ మీకని చెప్పేసి మొత్తం